ఇక్కడే. ఇది లాక్ చేశారు. ఖచ్చితంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు పట్టుకుని ఉంటారు. ఇదంతా నా తప్పే. నేను తన్ని వదిలేసి వెళ్ళకుండా ఉండాల్సింది. ఎందుకు ఎందుకు వదిలేసి వెళ్ళావు నువ్వు? ఇది నిన్ను నువ్వు తిట్టుకోవాల్సిన టైం కాదు. వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. పద రేఖను వెతుకుదాం. తనుందా? నా జేబులోనే ఉంది. తను అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అటు తప్పుకో. చూడు రాఘవ్, రేఖ గాని ఏమైనా అయిందంటే దానికి బాధ్యునివి నువ్వే అవుతావు. ఏంటి? నేనా? ఎందుకంటే నువ్వు రేఖ నాతో పాటు ఉందనుకున్నావు కదా. టైం అంతా నువ్వు అలా అనుకుని వేస్ట్ చేస్తుంటావు కదా. చూడు, నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. పిచ్చిగా మాట్లాడేది నువ్వా నేనా? ప్లీజ్ మీరిద్దరు శాంతించండి. ఇది రేఖను వెతకాల్సిన టైం. మనలో మనం గొడవ పడకూడదు. విరాజ్, నువ్వు వెళ్ళి అటువైపు వెతుకు. సరే, నేను ఇటువైపు చూస్తాను. నాకెందుకో రేఖ నా దగ్గరలోనే ఎక్కడో ఉంది అనిపిస్తుంది. ఎక్కడైనా కనిపించిందా? లేదు. లేదు. రాఘవ్ మనం వేరే ప్లేస్లో వెతకాలి. ఆలస్యం చేయకూడదు. నేను అటు చూస్తాను. రాఘవ్, నాకు తెలిసి మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మంచిదేమో. నేను బైక్ తీస్తాను. సరే. రాఘవ్, రాఘవ్ పద. ఏమైంది? రేఖ నన్ను పిలిచినట్టు అనిపించింది. రేఖనా? అల్మారా మొత్తం పిచ్చి పిచ్చిగా పడేసావు. ఇక్కడ ఒక్క వస్తువు వెతకడం కూడా కష్టమే. కరెక్ట్ గా చెప్పారు. పెళ్లికి ముందు నేనన్నీ చాలా నీట్ గా పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఒక చున్నీ వెతకడానికి కూడా ఈ బట్టలతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అయితే నువ్వేం చెప్తున్నావు? నీ చెల్లా చెదురైన జీవితానికి బాధ్యుణ్ణి నేనా? ఏంటి? కాదు, అంటే నిజానికి ఏంటి? ఇక్కడ చూడండి, నా దుపట్టా మీ సెక్షన్ లో ఉంది. అయితే నువ్వే దీన్ని ఇక్కడ పెట్టుంటావు. ఇదిగో. యాక్చువల్లీ నేను దీన్ని లోపల పెట్టేస్తానులే. ఇది చాలా యూనిక్ గా ఉంది, అందుకే నువ్వు దీన్ని వేసుకోవడం మానేసావు కదా. ఈ చున్నీ వేసుకోవడం ఎందుకు తగ్గించానంటే ఇది వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాను. నాకు ఎవరిది ఇష్టం తగులుతుందేమో అని భయం. రేఖ ఇక్కడే ఉంది. అరే రేఖ లేదు. మనం పోలీసుల దగ్గరికి వెళ్ళడం మంచిది. మనం టైం వేస్ట్ చేస్తున్నాం. ఈ హ్యాంగింగ్స్ రేఖ చున్నీ అయితే వెళ్ళిపోయేటప్పుడు పడి ఉంటాయి కదా. తను నాతో పాటు వచ్చింది లోపలికి. రేఖ, 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 రేఖ. రాఘవ్ రేఖ లేదు. రేఖ, ఎక్కడున్నావు నువ్వు? రాఘవ్ తన లేదు. మనం టైం వేస్ట్ చేస్తున్నాం. రేఖ, రేఖ. రాఘవ్, మనం పోలీసుల దగ్గరికి వెళ్ళడం మంచిది. ఇక్కడ లేదు రేఖ. రాఘవ్. హలో రోహిత్. విరాజ్, ఏమైనా తెలిసిందా? ఏం తెలియలేదు. ఇక్కడ రాఘవ్ మళ్ళీ ఈ స్పాకి వచ్చేసాడు. స్పా క్లోజ్ చేసింది కదా. మీరిద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది. అక్కడేం చేస్తున్నారు? రోహిత్, నాకు ఇది అసలు అర్థం కావట్లేదు. తను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని. ఇలాంటి పరిస్థితుల్లో నేను తను ఒక్కనే వదిలేసి వెళ్ళలేను. నువ్వు ఒక పని చేయి. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళగలవు ప్లీజ్? సరే, అలాగే. నువ్వు రాఘవ్తో పాటు ఉండు. పోలీస్ స్టేషన్ నేను వెళ్తాను. సరే. రేఖ, రేఖ,
రేఖ రాఘు, రేఖ నేను వచ్చాను రేఖ, ఎక్కడున్నావు నువ్వు? విరాజ్, విరాజ్, ఏమైంది? స్పా క్లోజ్ అయిపోయినప్పుడు ఈ స్టీమ్ ఎలా వస్తుంది? ఒకవేళ రేఖ ఇందులో ఏమైనా... రేఖ నువ్వు లోపల ఉన్నావా? లేదు, మనం దీన్ని బ్రేక్ చేయాలి. రేఖ రేఖ, రేఖ, రేఖ కళ్ళు తెరు, ఏదో ఒకటి మాట్లాడు. రేఖ, విరాజ్ వాటర్ తీసుకురా. ఆ, కళ్ళు తెరు.